హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చికెన్ తొక్కు పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ ఆంధ్రలో ఫేమస్, తెలంగాణ కంటే. చాలా సింపుల్గా చెప్తానండి. నేనైతే దీనికోసం ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెను అచ్చం బోన్లెస్ కాకుండా బోన్తో ఉన్న బోన్లెస్ తీసుకున్నానండి. ఎందుకంటే బోన్తో ఉన్న బోన్లెస్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క సైజు కొంచెం చిన్న చిన్నగానే వస్తుంది, కానీ బోన్తో ఉన్న బోన్లెస్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అందుకే తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. రెండు రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. దీనికి ఏమేమి మసాలా అంటే ధనియాలు ఒక 2 టేబుల్ స్పూను, మసాలా ఉంటుంది కదండి, చెక్క ఒక చిన్న సైజు ఒక 3 లేక 4 తీసుకోవాలండి. యాలకులు ఒక 6, లవంగాలు ఒక 6, జీలకర్ర ఒక టేబుల్ స్పూను, ఒక బిర్యానీ ఆకు. అంతేనండి. ఇవి లైట్ వేడి చేయండి అంతే. మాడొద్దండి, కాస్త జాగ్రత్త. లైట్ వేడి చేస్తే సరిపోతుంది. ఈలోపు చికెన్ ఉడికిపోద్ది కదండి. ఈ చికెన్ ఉడికిన ఒక జలిగినలో తీసుకోండి. అది చల్లగా అయ్యే వరకు అలా ఉంచండి పక్కకు. చికెన్ మొత్తం చల్లగా అయ్యే వరకు ఉంచండి. ఇలా ఒక్కొక్క పీసు చిన్న చిన్న పీసెస్ తీసుకోండి. నిల్వ ఉంటుందండి. మనకు ఒక డౌట్ రావచ్చు, ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అనేది కూడా. ఇది మనం చెయ్యి తగల వరకు నిల్వ ఉంటుంది. ఒకవేళ ఆయిల్ తక్కువ ఉంటే ఆయిల్ కొంచెం వేడి చేసి మీరు ఈ పచ్చడిలో ఆయిల్ కూడా పోసుకోవచ్చు. దానివల్ల చాలా కాలం నిల్వ ఉంటుంది. చూడండి ఎలా తీసానో అలా తీసేయండి. మీ దగ్గర చికెన్ ఎక్కువ ఉందన్నప్పుడు మాత్రం ఒకవేళ బోన్ కానీ ఇలా ఉంటే ఇలా చేసుకోండి. మీకు ఎప్పటికి కూడా ఖరాబ్ కాదు, చికెన్ అనేది కూడా వేస్టేజ్ కాదు. తర్వాత ఒక ఆయిల్ తీసుకొని ఈ బోన్లెస్ అంతా ఇందులో వేసుకోవాలండి. చాలా కొన్ని ఆంధ్ర దిక్కుల్లో కొన్ని ప్లేసుల్లో చాలా ఫేమస్ అండి ఈ పికిల్ మాత్రం. తర్వాత బాగా కరకరలాడే వరకు ఇలా ఉంచండి. మీకు తెలిసిపోతుంది, కరకరలాడిపోవాలి. పూర్తిగా గోల్డ్ కలర్ రావాలి చికెన్ అనేది. అప్పటి వరకు వేగుతూనే ఉండాలి. మీకు పెద్దగా టైం ఏం పడుతుందండి, ఒక 4 నిమిషాల్లోపే అయిపోతుంది వీడియో. ఇలా మొత్తం కలర్ మారింది కదండి. కొంచెం ఆయిల్ మొత్తం తీసేసి కొంచెం ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాంట్లోనే కారం వేసేసి, కారం ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసి, కొంచెం రుచికి తగ్గినంత, అంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి దాని తగ్గట్టే కొంచెం, సరిపోకపోతే మీరు సాల్ట్ వేసుకోండి, నో ప్రాబ్లం. నాకైతే ఒక 1 టేబుల్ స్పూన్ పడుతుంది అనిపించింది, వేసానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో ఉడకబెట్టేప్పుడు సాల్ట్ వేసాం కనుక. లైట్ సెగ మీద ఇప్పుడు కొంచెం గ్యాస్ స్లోగా పెట్టి లైట్ సెగ మీద ఇప్పుడు మసాలా కూడా వేసేయాలండి. మసాలా వేయగానే వెంటనే బంద్ చేసేయాలి గ్యాస్ అనేది. చూడండి, ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసేయాలి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. చికెన్ తక్కువ పచ్చడి అనేది పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. మీ ఇంట్లో చికెన్ మిగిలినా కూడా ఇలా విడివిడిగా తీసి ఇలా చేసేయండి, నో ప్రాబ్లం, పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత నిమ్మకాయలు ఒక రెండు పిండుకోండి. నిమ్మకాయలు పిండుకొని ఒక గ్లాసులో ఒక గాజు దాంట్లో వేసుకోండి పచ్చడి అనేది. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. ఇంకా మీరు ఏ పికిల్స్ కోరుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా యూజ్ ఉంటుందండి ఈ ఛానల్ అనేది. నేను ప్రతి వీడియోలో చెప్తాను, మీకు ఏదైనా ఫుడ్ నేర్చుకోవాలన్నా కూడా, కొత్తగా ఏదైనా సరే కానీ బిజినెస్ పెట్టాలనుకునే వారికి కూడా ఈ ఛానల్ అనేది యూజ్ ఉంటుందండి. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇంకా మీరు ఏమన్నా కావాలంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తానండి. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి ఖచ్చితంగా.